హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలి అని అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో చాలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే మనం ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి. దీంట్లో మనం స్టఫింగ్ కూడా మనం పెట్టుకొని మనం దీన్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఈలోపుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వామును తీసుకొని లైట్గా క్రష్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఈ విధంగా జల్లించుకోవాలి. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత మిగిలిన వామును కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే బాగా వేడిగా ఉన్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ పిండి మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను బజ్జీ మిర్చి తీసుకోలేదండి. మనం ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే మిర్చిలోనే కొద్దిగా కొంచెం లావుగా ఉన్న మిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు ఇది మిర్చిని మనం తీసుకున్న బ్యాటర్లోకి ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా మనం మొత్తం మిర్చి అంతా కూడా ఈ బ్యాటర్ అనేది పట్టే వరకు ఉంచి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బజ్జీలన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవడం వలన బజ్జీలు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా బజ్జీలన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిర్చి బజ్జీలను మనం డైరెక్ట్గా ఇలాగైనా తినేయచ్చు, లేదా వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని అందులోనే కొద్దిగా ఉల్లిపాయలను, ఈ స్టఫింగ్ అనేది చాలా ఈజీ అండి, మన ఇంట్లో ఉన్నవే మనం పెట్టుకుంటాం. ఇప్పుడు అందులోనే వేయించుకున్న పల్లీలు కొన్ని, కొద్దిగా కొత్తిమీర, పైన కొద్దిగా కారం వేసి నిమ్మకాయ పిండుకుంటే బజ్జీలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగానే అన్ని బజ్జీలని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకొని ఈ స్టఫింగ్ అనేది పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. If you like this video, please like, share and subscribe. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.